1,00,000 నుండి 2,00,000కు పైగా మెజారిటీతో ఘన విజయం సాధిస్తానని టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎన్డీఏ కూటమి ఏలూరు ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. సోమవారం ఆయన ఏలూరు కలెక్టరేట్లో నామినేషన్ దాఖలు చేశారు. పాత బస్టాండ్ సెంటర్ నుండి వేలాది మంది టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పుట్టా మహేష్ యాదవ్ భారీ ప్రదర్శన నిర్వహించారు. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఎంపీ అభ్యర్థి మాట్లాడుతూ, ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడని, అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. చేతకాని వారికి పాలనా పగ్గాలు అప్పగించారని, ఇప్పుడు ప్రజలు బాధపడుతున్నారని, త్వరలో జరుగుతున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి భారీ మెజారిటీతో అధికారంలోకి వస్తుందని తెలిపారు. దెందులూరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రం నుంచి తరిమి కొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, పోలింగ్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారని, ఓటు ద్వారా వైసీపీ ప్రభుత్వాన్ని రాష్ట్రం నుంచి సాగనంపాలన్నదే ధ్యేయంతో ఉన్నారని చెప్పారు. నమస్కారం. ఇవాళ మేము నామినేషన్ వేసాము. ఇవాళ ర్యాలీ కూడా అందరు కూడా జనాలు ఈ ర్యాలీని చాలా సక్సెస్ఫుల్ చేశారు. 7 కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చిన ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు. ఇవాళ మనము ఇవాళ చూస్తే జనాలు వచ్చిందైనా కానివ్వండి, ర్యాలీ జరిగిన విధానం చూస్తే అప్పుడే గెలిచిపోయామనే ఇది అనిపిస్తుంది. ఇవాళ ఎట్టి పరిస్థితిలో ఎన్డీఏ కూటమిని గెలిపేయాలని అందరు జనాలు కూడా డిసైడ్ అయి ఉన్నారు. అది ఇవాళ ర్యాలీలో కనబడింది. అలాగే అందరు కూడా ఈసారి ఎన్డీఏ కూటమిని ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను గెలిపేయాలని అందరినీ కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ మరి బలపరిచినటువంటి ఎన్డీఏ అభ్యర్థిగా సోదరులు పుట్టా మహేష్ యాదవ్ గారు ఎంపీగా మరి ఉదయం నుంచి కూడా మరి పాత బస్టాండ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహానికి పూలమాల వేసి అక్కడి నుంచి భారీ ర్యాలీతో వచ్చి రిటర్నింగ్ ఆఫీసర్ మరి కలెక్టర్ గారికి ఇక్కడ నామినేషన్ పత్రాలు దాఖలు చేయడం జరిగింది. మరి నేను కానీ, మహేష్ యాదవ్ గారు కానీ, సోదరులు చింతమనేని ప్రభాకర్ గారు కానీ, రెడ్డి అప్పలనాయుడు గారు కానీ మేమంతా కూడా మరి ఆ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొని తప్పనిసరిగా మరి రాబోయే 20 రోజుల్లో జరిగేటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా ఎన్డీఏ అభ్యర్థిగా పుట్టా మహేష్ యాదవ్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ మేమంతా కూడా కలిసికట్టుగా పనిచేయడమే కాకుండా ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 25కి 25 ఎంపీ స్థానాలు కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ఏ అయితే మేము అలయన్స్లో వెళ్తున్నామో ఆ సీట్లన్నీ కూడా గెలుచుకునే విధంగా మా కార్యాచరణ ఉండబోతూ ఉంది. నామినేషన్ ప్రక్రియ పూర్తి అవుతూ ఉంది. ఖచ్చితంగా మరి ప్రచారంలో కూడా దూకటమే కాకుండా ఇప్పటికే ఆల్రెడీ 7 నియోజకవర్గాల్లో కూడా అత్యధికులను కానీ, ముఖ్య నాయకులను కానీ, మండల వారికి కానీ అందరినీ కూడా మహేష్ యాదవ్ గారిని అందరూ కూడా కలవటం జరిగింది. తప్పనిసరిగా రేపటి నుంచి మరి కాబోయే ప్రచార కార్యక్రమంలో కూడా బ్రహ్మాండంగా మేమంతా కూడా పాల్గొనడమే కాకుండా మహేష్ యాదవ్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించే దిశగా మేమంతా కూడా కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, అలాగే చింతమనేని ప్రభాకర్ గారు కూడా మరి దెందులూరులో వారి యొక్క నామినేషన్ కూడా వేయడం జరిగింది. ఖచ్చితంగా మేమంతా కూడా కలిసికట్టుగా పనిచేస్తాం. ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి అలయన్స్లో ఉన్నటువంటి ఏ పార్టీకి ఇచ్చిన సీట్లు ఆ పార్టీకి ఇచ్చిన అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రోత్సాహంతో, నరేంద్ర మోడీ గారి యొక్క ఆశీస్సులతో ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రాబోతుందన్న విషయాన్ని మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఎంపీ అభ్యర్థిగా పుట్టా మహేష్ యాదవ్ గారు దెందులూరు నుండి నేను మరిద్దరం కూడా నామినేషన్లో దాఖలు చేయడం జరిగింది. తప్పకుండా విజయం సాధిస్తాం. ఏదైతే తెలుగుదేశం, జనసేన, బీజేపీ మా కూటమి ఈ ప్రజలు ఏమైతే ఆశిస్తున్నారో, ఈ రాష్ట్రం అయితే ఏమైతే కోరుకుంటున్నారో, ముఖ్యంగా శాంతి భద్రతల దగ్గర నుండి అన్ని విషయాల్లోనూ పోలవరం కానీ, రాజధాని కానీ అనేక అంశాలు ఉన్నాయి. వాటిలన్నింటినీ కూడా ఈ పార్లమెంటు పరిధిలో మరి గుండుగోనుల దగ్గర, హైవే దగ్గర, కొమరేపల్లి దగ్గర, సీతంపేట దగ్గర ఈనాడు బ్రిడ్జి కట్టుకోకుండా అనేక మంది ప్రాణాలు పోవటానికి ఈ చేతగాని నాయకుల వల్ల, గత పాలకుల వల్ల ఆలయంలో పూర్తయింది. అది అక్కడెక్కడ కూడా అండర్ పాస్ పెట్టలేదు. రేపు మేము గెలిపించుకున్నటువంటి ఎంపీ ద్వారా అక్కడ అండర్ పాస్ని మరి గెలవడంతో శాంక్షన్ చేపించి తప్పనిసరిగా ఆ 2 గ్రామాలకు కూడా సరైనటువంటి మార్గాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నాం. మేము గెలిచేది మేమే, చేసేది మేమే. ఏది చేయాలన్నా మాతోనే సాధ్యపడద్దు తప్ప వేరే వాళ్ళు వస్తే రాష్ట్రం విధ్వంసం అవడం తప్ప మరి ఎక్కడ కూడా ముందుకు పోయినటువంటి దాఖలాలు లేవు. ఈ పార్లమెంట్లో మహేష్ యాదవ్ గారు పార్లమెంట్లో ఉన్నటువంటి 7 అసెంబ్లీలకి 7 అసెంబ్లీలు గెలవడానికి ప్రయత్నం చేస్తాం. తప్పనిసరిగా గెలుస్తాం. మేమంతా కూడా సమిష్టిగా ఉన్నాం.
ఎక్కడ కూడా డీవియేషన్ లేదు. 3 పార్టీల వారు కూడా కలిసి పనిచేస్తాం. ఎవరికి ఏ సీట్ ఇచ్చినా దాన్ని మేమందరం కూడా కలిసి పనిచేసి గెలిపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాం.